వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం పాకల ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీపీఓ వాసుదేవరావు నిర్వహించారు. మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. పులివర్తి నానికి జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండలంలోని సమస్యలను, అధికారులను, ప్రజాప్రతినిధులను, పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో యుద్ధ ప్రాతిపదికన పరిష్కారమయ్యే పనులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని చెప్పారు. 12 కోట్ల రూపాయలతో దామల చెరువు, కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు వెడల్పుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు వెడల్పు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 10 పుట్ల బయలు, వడ్డివేలు, పేరసానిపల్లి పరిసర ప్రాంతాలలో ఏనుగుల దాడిలో ధ్వంసమైన పంటకు నష్టపరిహారంగా రైతులను ఆదుకొనుటకు వారికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించిన పేర్లు ఉండేవి కావు. మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఇది మనసుకు నొప్పి కలిగించే విషయమైనా మీకు అందరికీ ఖచ్చితంగా తెలుసు మనసులో. మరి అలాగే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏవైతే నేను పిఆర్లో 42 లక్షల వ్యయంతో 10 వర్కులు చేయడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూఎస్లో కూడా 66 లక్షల వ్యయంతో దాదాపు 10 పంచాయతీల్లో వర్క్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా నేను స్వేచ్ఛగా నా గ్రాంట్ నేను వినియోగించగలుగుతున్నాను. అలాగే ప్రతి శిలాఫలకంలో కూడా కనీసం ఆ వార్డుకు సంబంధించిన వార్డు మెంబర్ పేరు కూడా అక్కడ శిలాఫలకంలో ఉంది. ఇది నిజంగా చెప్పుకోవడానికి గర్వకారణం. ఎందుకంటే ఏదో తినేయాలని, ఇంకేదో చేసేయాలని పదవుల్లోకి రారు, కనీసం గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మన గౌరవం శాసనసభ్యులు ఆ గౌరవాన్ని ప్రజాప్రతినిధులకి పార్టీలకు అతీతంగా ఎవరైతేనేమి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆయన సరైన గౌరవం ఇస్తూ ఖచ్చితంగా శిలాఫలకంలో పేరు ఉండాలని ఆదేశించడం జరుగుతుంది. పాకాల మండలం ఈరోజు ఈ సర్వసభ సమావేశంలో ఈ 2 సంవత్సరాల్లో సమావేశంలో నేను ఆల్మోస్ట్ 4-5 సమావేశాలకు వచ్చాను. 3-4 వచ్చుంటా. ఆ రోజు మాట్లాడిన ప్రకారం పార్టీలు అతీతంగా ఏది డెవలప్ చేయాలి అన్న ఒక ఉద్దేశం పెట్టుకొని ఎంపీటీ సభ్యులు ఉండొచ్చు, ఆ రోజు ఉన్నటువంటి సర్పంచులు ఉండొచ్చు, ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ కానీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొన్ని ముఖ్యమైన సమస్యలు కూడా చేయటం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మళ్ళా విపులంగా చెప్తారు. ముఖ్యంగా కొన్ని పాయింట్లు కూడా రాసుకున్నా. మన ఎంపీపీ గారు ఎస్సీ ఎస్టీ సోదరులకి సోలార్ సంబంధించిన 200 యూనిట్లకు సంబంధించింది కూడా అడిగారు. అది ఆల్రెడీ స్వర్ణ చంద్రగిరి కింద కొన్ని కంప్లీట్ అయింది. ఇప్పుడు మన నియోజకవర్గం కాదు, రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా కూర్చోండి చంద్రబాబు కూడా టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచినప్పుడు కంపల్సరీ అన్నిటి కూడా మన మండలంలో కాదు నియోజకవర్గంలో అన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాను కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సావిత్రమ్మ గారు చించులక్ష్మి కాలనీకి సంబంధించి ఒడ్డేపల్లిలో పట్టాలు కావాలన్నారు. ఎంఆర్ఓ గారు కూడా అది కూడా నోట్ చేసుకొని ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒక చోటే కాదు, గతంలో ఎక్కడైనా ఈ విధంగా కట్టుకొని వాళ్ళకైతే పట్టాలు లేదు, దాన్ని చూడాలని కూడా కోరుకుంటున్నా. దీంతోపాటు ఇంతకుముందే చెప్పారు కావలివారిపల్లి ఒక రోడ్డు ఇష్యూ ఉంది. ఆ రోడ్డు ఇష్యూ కూడా బీసీ కాలనీ వర్షం వస్తే చాలా ప్రాబ్లం ఉంది వారికి, దాన్ని కూడా చూసి పరిశీలించాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. దీంతోపాటు ఎంఆర్ఓ గారికి మనకి రెవెన్యూకి ఆనుకొని కొన్ని పట్టా ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ ఉంటాయి. ఫారెస్ట్కి మనకి ఉంది ప్రాబ్లం, ఎట్లా రీసర్వే వస్తూ ఉంది. కాబట్టి ఈ రీసర్వేలో దాన్ని కూడా చూసి మీరు గ్యాప్ ఎక్కడుందో చూసి చేయాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా మధు గారు, మన పదిపట్ల పైన మధు గారు కూడా సంబంధించిన విషయాలు కూడా చెప్పారు. దానికి సంబంధించింది కూడా దాన్ని కూడా అప్పుడే నోట్ చేసుకున్నారు, దాన్ని కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ శాఖ గారు దాన్ని కూడా ఇంతకుముందు చెప్పారు కదా, మనం డెవలప్మెంట్ చేసాం. 3,20,00,000 ఏమేమి పంపించారు దాని కాపీ ఒకటి ఆయనకు ఎంపీటీసీ గారికి పంపించేది. మంత్రి గారిని అదేవిధంగా సిఎండి గారితోనూ ఎస్సీ గారితోనూ అనుసంధానం చేసుకుంటూ
మన చంద్రగిరి నియోజకవర్గంలో 2 సబ్ స్టేషన్ తేవడం జరిగింది. ఒకటి వచ్చి ఆర్సీపురం మండలం, ఒకటి వచ్చి పాకాల మండలంలో ఆదినపల్లి పంచాయతీలో. దీని తర్వాత ఇంకా 4 సబ్ స్టేషన్ వస్తుంది. అది వచ్చి మనకి రూరల్ మండలంలో గొల్లపల్లి దగ్గర ఒకటి, అదేవిధంగా ఎర్రవారిపాలెంలో కోటపల్లి దగ్గర ఒకటి, చిన్నగొట్టిగల్లో అగ్గరారం విలేజ్ దగ్గర ఒకటి, మన ఇక్కడ ఉన్నటువంటి పాకాల మండలంలో మళ్ళా దామల్ చెరువు దగ్గర రామిరెడ్డిపల్లి దగ్గర కూడా ఇంకా సబ్ స్టేషన్ వస్తుంది. అది కూడా 1 or 2 yearsలో కూడా కంప్లీట్ చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు రైతులకు అనుసంధానం చేసుకుంటూ మన పాకాల మండలంలో ఇప్పుడే ఎల్టికల్ ఏఏ గారు కూడా చెప్పారు, 136 మందికి గతంలో అంటే 2024 ముందు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన రైతు సోదరులకి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని ఉంటే వాటన్నిటిలో ఈరోజు 36 తేవటం జరిగింది. ఎక్కడ కానీ ప్రత్యక్షమో పరోక్షంగా కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీ అనుకూల పార్టీ లేకుండా రైతు సోదరులందరూ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. దాంట్లో భాగం కూడా ఒక 32 ట్రాన్స్ఫర్లు అడిగారు. అది కూడా మొన్న లాస్ట్ మంతే శాంక్షన్ చేశారు మన సిఎండి గారు. అది కూడా ఈ నెలకు వచ్చే విధంగా కూడా సభాముఖం చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నా. దీంతోపాటు మన ఎంఈఓ గారు కూడా బాబ్జీన గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు, ఒక 12 స్కూల్స్కి కావాలని. వాటన్నిటి కూడా ఎంఈఓ 2 గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకేదైనా ఉంటే కూడా పెండింగ్ దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా మీరు కూడా దామల్చెరు స్కూల్ ముందు మన జెడ్పీ సిఇఓ గారు కూడా నిధులిస్తున్నారు కమర్షియల్ కాంప్లెక్స్కి. అది వచ్చిందంటే మన స్కూల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ గారిని పెట్టుకుని స్కూల్ కమిటీ చైర్మన్ గారిని ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.